విద్యా ప్రకాశానందగిరి స్వామి సందేశం వింటున్నాం. ఆయన సంసారాన్ని సముద్రంతో పోల్చారు. సంసార సాగరం అంటారు. సాగరం లాంటిదే సంసారం. ఆయన ఇంకా ఏమన్నారంటే సముద్ర లక్షణాలు సంసారంలో కూడా ఉన్నాయి. సముద్రం ఎంతో అగాధమైంది, అంటే అంతుపట్టని లోతు కలిగినది. అలాగే ఈ సంసారంలో కూడా దుఃఖం అంత అగాధమైనది, అంటే అంతు చిక్కదు, అర్థం కాదు. ఏ టైంలో ఏదో వస్తుందో అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే ఏ టైంలో ఏదొస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ సమస్య వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయో, కుటుంబ సమస్యలు వస్తాయో అర్థం కాదు. సముద్రంలో ఎలా అర్థం కాదో మానవునకు ఈ దుఃఖం ఏంటో అర్థం కాదు. అందుకే సంసారాన్ని సముద్రంతో పోల్చారు ఆయన విద్యాప్రకాశానందగిరి స్వామి. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఏంటంటే సముద్రం ఎంత విశాలమైనప్పటికీ, ఎంత అగాధమైనప్పటికీ, ఎంత లోతు కలిగి ఉన్నప్పటికీ ఆ సముద్రాన్ని ఎవరైనా సరే చిన్న తెప్ప చేత దాటేయచ్చంట. అగాధం కన్ను ఎంతో అంత గొప్ప సముద్రాన్ని ఊరికే చిన్న నావుతో దాటేయచ్చు అని చెప్పారు. మనకు తెలుసు అది చిన్న నావుతో దాటొచ్చని. అలాగే విద్యాప్రకాశానందగిరి స్వామి ఏమన్నారంటే సంసారంలోనే దుఃఖం ఎంత అగాధమైన, అంటే అంతుపట్టందైనా, అర్థం కాకపోయినా సద్గురువు ద్వారా పొందే జ్ఞానంతో, సద్గురువు ద్వారా పొందే జ్ఞానమనే తెప్పతో, జ్ఞానమనే తెప్పతో ఈ సంసార సముద్రాన్ని, ఈ సంసార దుఃఖ సముద్రాన్ని, ఈ సంసార దుఃఖ సముద్రాన్ని తేలికగా దాటివేయచ్చు అన్నారు. ఏమన్నా అర్థమైందండి? ఇది అర్థం కాలేదా? సముద్రం ఎంత గొప్పదైనా, ఎంత అగాధమైనా, ఎంత లోతున్నా, ఎటువంటిదైనా సరే ఆ సముద్రాన్ని చిన్న తెప్పతో ఎలా దాటివేయచ్చో అలాగే ఈ సంసార సముద్రం ఎంత దుఃఖంతో కూడుకొని ఉన్నా, ఈ ఎంత అంతు పట్టకపోయినా, అర్థం కాకపోయినా సద్గురువు ద్వారా పొందే జ్ఞానం అనే తెప్పతో తేలిగ్గా దాటేయచ్చండి. అంటే కొంచెం ఆలోచించి చెప్పండి. ఈ దుఃఖ సాగరాన్ని, సంసార సాగరాన్ని దాటాలంటే ఏం కావాలి? జ్ఞానం అనే తెప్ప కావాలి.
జ్ఞానం అనే తెప్ప. మీరేదో తెప్ప తెస్తే లాభంలా, తెప్ప తెస్తే సముద్రం దాటుతారు. సంసార సముద్రం దాటాలంటే జ్ఞానం అనే తెప్ప కావాలి. అంటే ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి.